మీరు అభిమానించే, ఆదరించే DJ9 తెలుగు న్యూస్‌కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాలు, అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. జై ఓకేనా నరేంద్ర మోడీ నాయకత్వం నితిన్ నవీన్ గారి నాయకత్వం వివిఎన్ మాధవన్ గారి నాయకత్వం పక్కన ఉన్నాడు రా మర్యాద లేకుండా మాట్లాడతావా భారతీయ జనతా పార్టీ సంస్థాగత దినోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా అఖిల భారత అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారి ఆదేశంతో అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి మార్గనిర్దేశంలో దేశవ్యాప్తంగా బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో జిల్లా కేంద్రమైన చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు మరియు 37వ డివిజన్ ఇన్ఛార్జి అయిన షణ్ముఖం ఆధ్వర్యంలో ఈ రోజు ఎంఎస్ఆర్ సర్కిల్లో నూతనంగా పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈనాడు దేశవ్యాప్తంగా గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం అందరూ చూస్తున్నాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే అగ్రవర్ణాల పార్టీ అని, ఇక అనేక విధంగా మతతత్వ పార్టీలను విమర్శించే కుహాన లౌకికవాద పార్టీలు ఈ రోజు దేశంలో ఏం చేస్తున్నాయి? గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పి చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ కాదు, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ రోజు 12 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నది ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. మేము రాష్ట్రపతులుగా చేసిన వ్యక్తులు చూడండి. మొదటగా ఒక దళిత వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేశాం. అదేవిధంగా ఈ రోజు భారతదేశ చరిత్రలో 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఏనాడు ఉన్నత పదవికి నోచుకొని ఒక ఎస్టీ వర్గానికి సంబంధించిన మహిళని ఈ రోజు రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. దేశంలో సమాజంలోని అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని సర్వవ్యాప్తి సర్వపర్శ అనే నిదానంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలన చేస్తున్నది. గతంలో భారతదేశం ఏ మెడిసిన్ కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా విదేశాల కొల్ల చూసే పరిస్థితి నుంచి ఈ రోజు కరోనా టైంలో మనం చూసాం. అగ్ర దేశాలైనటువంటి అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, రష్యా లాంటి దేశాలు కూడా వేల లక్షల మంది అసహాయంగా రాలిపోయిన పరిస్థితి. 140 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న భారతదేశంలో అసలుకు జనాభా కోట్ల సంఖ్యలో మరణిస్తారని అవహేళన చేసిన పాశ్చాత్య దేశాలు. కానీ దాన్ని సవాల్గా తీసుకొని ఈ రోజు భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వ్యాక్సిన్ మనం కనుక్కున్నాం. 143 కోట్ల మంది భారతీయులకు 3 వ్యాక్సిన్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 100 దేశాలకు, పేద దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఫ్రీగా సరఫరా చేసిన పరిస్థితి. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి యొక్క చిత్తశుద్ధి వల్లనే ఇదంతా మనం సాధించగలిగినాం. ఈ రోజు దేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఒక చిత్తూరు జిల్లాలో మాత్రమే నేషనల్ హైవేస్ 20,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల అభివృద్ధి చూసాం మనం. ఇటు బెంగళూరు, చెన్నైకి 2 రోడ్లు, మామూలుగా ఉన్న 4 లైన్ తో కూడా ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాం. పోర్ట్ కోసం, కనెక్టివిటీ కోసం తత్తు రోడ్డు నిర్మించాం. ఈ రోజు మళ్ళీ పలమనేరు నుంచి కృష్ణగిరికి ఇంకో 4 లైన్ రోడ్డు మంజూరైంది. ఇలా చిత్తూరు నుంచి కడప రోడ్డు కావచ్చు, దాదాపు చిత్తూరు నుంచి నాయుడుపేట రోడ్డు కావచ్చు, చిత్తూరుకు ఉన్నంత కనెక్టివిటీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా హెడ్ క్వార్టర్ లేదు. 4 మెగా చెన్నై, హైదరాబాద్, విజయవాడకు ఇంతటి అభివృద్ధిని సాధించిన భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ మీరు కూడా మద్దతు తెలపాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో ఈ సంకల్పం నెరవేర్చడానికి దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి
ఆ యొక్క వికసిత్ భారత్ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.